నమస్తే. విజయవాడకు కూతవేటు దూరంలో అడవి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి ప్రపంచం. చుట్టూ పచ్చదనం, ఆ పచ్చదనం మధ్యలో రంగురంగుల సీతాకోక చిలుకలు. వాటి చూడటానికి చాలా చిన్నవే అయినప్పటికీ కూడా ప్రకృతిలో వాటి యొక్క పాత్ర అనేది చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఈ ప్రకృతి అందాలు, ఈ సీతాకోక చిలుకలు ఎక్కడున్నాయి అనుకుంటున్నారా? రండి మీకు చూపించేస్తా. ప్రస్తుతం నేను కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నటువంటి మూలపాడులో ఉన్నాను. ఇక్కడ అటవీ శాఖ అధికారులు బటర్ఫ్లై పార్కును 2018లో ప్రారంభించి బటర్ఫ్లైల సంరక్షణ కోసం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ బటర్ఫ్లై పార్క్లో ఎలాంటి సీతాకోక చిలుకలు ఉన్నాయో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ సీతాకోకల సందడి అనేది ఎంతో అందరినీ ఇక్కడికి వచ్చేటువంటి ప్రకృతి ప్రేమికులను ఎంతో ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. 50 రకాల సీతాకోక చిలుకలు ఇక్కడ సందడి చేస్తూ ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా 15 రకాల జాతులు కూడా ప్రత్యేకంగా ఉన్నట్లుగా అటవీ శాఖ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఏ చెట్టు మీద చూసినా ప్రత్యేకంగా ఈ సీతాకోక చిలుకలు అయితే సందడి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు వాళ్ళ కుటుంబాలు చిన్నారులతో కలిసి వస్తున్న నేపథ్యంలో ఈ సీతాకోక చిలుకలు అనేది వాళ్ళని ఎంతో ఆనందింపజేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకుల కోసం కూడా అటవీ అధికారులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ సఫారీ రైడ్తో పాటు జిప్ లైన్, దీంతో పాటు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పార్కులు, ఆహ్లాదాన్ని పంచేటువంటి ప్రకృతి మధ్య, ఈ కొండల మధ్య అనేది ఇక్కడికి వచ్చేటువంటి ప్రకృతి ప్రేమికులు ఎంతో ఆనందాన్ని వాళ్ళ కుటుంబాలతో పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి. లోపల అసలు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఇక్కడ జిప్ లైన్ కావచ్చు, సఫారీ కావచ్చు, వాటికి సంబంధించి కూడా మరింత చూపించే ప్రయత్నం మీకోసం నేను చేస్తాను. ప్రస్తుతం నేను కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నటువంటి మూలపాడులో నేను ఉన్నాను. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 2018లో బటర్ఫ్లై పార్కును ఏర్పాటు చేసింది. ముఖ్యంగా సీతాకోకల సంరక్షణ కోసం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి చర్యలను కూడా అటవీ శాఖ అధికారులు చేపట్టారు. ఇక్కడ 50 రకాల సీతాకోక చిలుకలు సందడి చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం మీకు విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇక్కడ రకరకాల రంగుల సీతాకోక చిలుకలు ఇక్కడికి వచ్చేటువంటి ప్రకృతి ప్రేమికులను ఎంతో ఆకట్టుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, రకరకాల సీతాకోక చిలుకలు ఇక్కడ సందడి చేస్తూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులను ఈ సీతాకోక చిలుకలు ఎంతో వాళ్ళ ప్రకృతి ప్రేమికులను ఎంతో ఆకట్టుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ అటవీ శాఖ అధికారులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేపట్టారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో గతంలో ఇదంతా కూడా ఒక ఫారెస్ట్, అంతా అటవీ ప్రాంతం, ఇక్కడ జలపాతాలు, అడవులు ఉండేవి. కానీ ఇక్కడకు వచ్చేటువంటి ప్రకృతి ప్రేమికులకు పార్కులు కానీ ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, ఇటు అటవీ శాఖ అధికారులు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. ఈ అడవి ప్రాంతంలో మొత్తం సఫారీ కావచ్చు, జిప్ లైన్ కావచ్చు, ఇక్కడికి వచ్చేటువంటి చిన్నారుల కోసం ప్రత్యేకమైనటువంటి పార్కులను ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ముఖ్యంగా 2 కిలోమీటర్ల మేర ఈ సీతాకోకలకు సంబంధించినటువంటి సంరక్షణ కేంద్రాలు అటవీ శాఖ అధికారులు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో మొత్తం కూడా సీతాకోక చిలుకలు సందడి చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులను
ఎంతో ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా లోపల చాలా అద్భుతమైనటువంటి సౌకర్యాలు కూడా చేపట్టారు. అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు ఏ విధంగా ఆనందాన్ని పొందుతున్నారో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ చూసినా పర్యాటకులతో ఒక సందడి వాతావరణం కనపడుతుంది. కుటుంబ సభ్యులతో, చిన్నారులతో ప్రకృతి ఆహ్లాదాన్ని పొందేందుకు ఎక్కడెక్కడి నుంచో పెద్ద సంఖ్యలో ప్రకృతి ప్రేమికులు ఈ అటవీ ప్రాంతానికి తరలి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు అటవీ శాఖ అధికారులు, ఇటు ఎన్టీఆర్ జిల్లా అధికారులు కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పర్యాటకుల కోసం సఫారీతో పాటు జిప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు నా వెనకమాల కనపడుతున్నటువంటి ఈ ప్రకృతి ప్రపంచం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు ఈ యొక్క ప్రకృతిని చూసి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ అటవీ ప్రాంతంలో అడవులు, చెట్లు, దీంతో పాటు జలపాతాలు మాత్రమే ఉండేవి. కానీ ఇక్కడ టూరిస్టులు ఎక్కువగా రావాలనే ఒక ఉద్దేశంతో ఇటు అటవీ శాఖ అధికారులు అయితే ఇక్కడ చాలా డెవలప్మెంట్కు సంబంధించినటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా ఇదే అటవీ ప్రాంతానికి వచ్చి సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇక్కడ చెట్ల పెంపకానికి సంబంధించి కావచ్చు, ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా చేపడుతూ ఉంది. ఇక్కడికి వచ్చేటువంటి ఫ్యామిలీస్ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క పార్కును ఇంకా డెవలప్మెంట్ చేస్తే మరింత ఆదరణ వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు చెప్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కెమెరామ్యాన్ సురేష్తో శివకుమార్, ఎన్టీఆర్ జిల్లా మూలపాడు నుంచి.